హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో హత్యలు మరణాలు సంభవించాయి. కొన్ని సందర్భాల్లో జరిగిన హత్యల్ని న్యాచురల్ డెత్ అనుకునే సందర్భాలు ఉదంతాలు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్యతో చనిపోయాడనో, హార్ట్ అటాక్తో చనిపోయాడనో, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడేమో అని అందరూ అనుకున్నారు. పోలీసులు కూడా ఎటువంటి అనుమానము కలగలేదు. కానీ కొన్ని కేసుల్లో కొన్ని సందర్భాల్లో అవన్నీ న్యాచురల్ డెత్ కాదు, అవన్నీ మర్డర్స్ అన్న బయటపడిన ఉదంతాలు సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచంలో హత్యల మాటున జరిగిన ఎన్నో మరణాలు ఉన్నాయి, కానీ అవన్నీ బయటపడలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చెన్నైలో 3 వ్యక్తులు చనిపోయారు. అందరూ హార్ట్ అటాక్తో చనిపోయారు అనుకున్నారు. డాక్టర్లు కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడని డిక్లేర్ కూడా చేశారు. పోలీసులకి ఎటువంటి అనుమానము కలగలేదు. కానీ ఆ 3ది న్యాచురల్ డెత్ కాదు, హార్ట్ అటాక్తో చనిపోలేదు. ఆ 3వి హత్యలు. పైగా హత్య చేసిన విధానం తెలుసుకున్న పోలీసులతో సహా ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఈ నిజమైన కథ, నిజమైన సంఘటన 2015 చెన్నైలో జరిగింది. ఏప్రిల్ 4, 2015 చెన్నైలోని 1000 లైట్స్ రోడ్డు అనే ప్రాంతం. అది ఎప్పుడో బిజీగా ఉంటుంది. బహుశా చెన్నైలో ఉన్న వాళ్ళకి, చెన్నై వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా 1000 లైట్స్ అన్న స్ట్రీట్ గురించి తెలుసు. అదొక షాపింగ్ ఏరియా. బ్రాండెడ్ దుస్తులు అవన్నీ అక్కడ దొరుకుతాయి. నిత్యం రద్దీగా ఉంటుంది. అటువంటి 1000 లైట్స్ రోడ్డు మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి సడన్గా కింద పడిపోయాడు. పక్కనే ఉన్న కొంతమంది వ్యక్తులు దగ్గరగా వచ్చి చూశారు. కొంతమంది మానవతా దృక్పథంతో ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఆ వ్యక్తి చనిపోయాడు. డాక్టర్లు హార్ట్ అటాక్తో చనిపోయాడని డిక్లేర్ చేశారు. పోలీసులు వచ్చారు, కేసు అయితే నమోదు చేసుకున్నారు. ఓ పక్క డాక్టర్లు హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పేసరికి పోలీసులు ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే ఆ వ్యక్తి పేరు జాన్ ఫిలోమినన్ అని తెలిసింది. పోలీసులు జాన్ ఫిలోమినన్ కుటుంబ సభ్యులకి డెడ్ బాడీని అప్పగించారు. అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. ఓ పక్క డాక్టర్లు ఎలాగో హార్ట్ అటాక్తో చనిపోయారనేసరికి పోలీసులు కూడా కేసుని క్లోజ్ చేశారు. ఇది జరిగిన నెల రోజుల తర్వాత, అంటే మే 19, 2015 ఈ 1000 లైట్స్ రోడ్డుకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రాంతంలో శ్రీధర్ అనే ఒక వ్యక్తి నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్న శ్రీధర్ సడన్గా కుప్పకూలిపోయాడు. రోడ్డు మీద ఉన్న పక్క వాళ్ళందరూ శ్రీధర్ని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి శ్రీధర్ కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు. పోలీసులు వచ్చారు, కేసు అది నమోదు చేసుకున్నారు. శ్రీధర్ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీధర్ అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. ఇది జరిగిన 5 నెలల తర్వాత, అంటే అక్టోబర్ 2015లో హెన్రీ అనే ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. హెన్రీ కూడా సడన్గా రోడ్డు మీద కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. సేమ్ హెన్రీ కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు. పోలీసులు హెన్రీ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హెన్రీ అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. 3వి హార్ట్ అటాక్తో జరిగిన మరణాలు. పోలీసులు కూడా ఎటువంటి అనుమానము రాలేదు. ఈ 3కి ఒకరితో ఒకరు సంబంధం లేదు. 3 కూడా వేరు ప్రాంతాల్లో చనిపోయారు హార్ట్ అటాక్తో. ఇది జరిగి సంవత్సరం అయింది. 2016 ఏప్రిల్ 4 స్టీఫెన్ అనే ఒక రియల్ ఎస్టేట్ చేసే ఒక బిజినెస్ మ్యాన్ చెన్నైలోని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా ఇంట్లో దొంగతనం జరిగింది, భారీ మొత్తంలో నగలు, డబ్బు ఇది దొంగలతో చూపారని కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసు అది నమోదు చేసుకున్నారు. స్టీఫెన్ అసలే పేరు మోసిన బిజినెస్ మ్యాన్. దాంతో పోలీసులు కేసుని ఛాలెంజ్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. మొదటగా సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలించారు. సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తే పోలీసులకి 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఆ 3 వ్యక్తుల్ని స్టీఫెన్కి చూపించారు. స్టీఫెన్ ఆ 3లో 2ని గుర్తుపట్టాడు. ఆ 2 తన దగ్గర ఒకప్పుడు డ్రైవర్లుగా పనిచేసిన వాళ్ళు. వాళ్ళ పేర్లు, ఒకటి పేరు బాలాజీ, మరొకటి పేరు ఆనందం. 3వ వ్యక్తి పేరు సతీష్. సతీష్ ఒక ఇంజనీర్. స్టీఫెన్కి సతీష్ కూడా పరిచయస్తుడే. పోలీసులు ఈ 3 ఇళ్లలో దాడి చేసి సోదా చేశారు. బాలాజీ, ఆనందం ఇంట్లో పెద్దగా ఏమీ దొరకలేదు. కానీ సతీష్ ఇంట్లో బంగారం నగలతో పాటు, దొంగిలించిన బంగారం నగలతో పాటు 2 9mm పిస్టల్స్ దొరికాయి. అలాగే 1 kg పొటాషియం సైనైడ్ అనే కెమికల్ కూడా దొరికింది. దాంతో పోలీసులకి 9mm పిస్టల్లు జనరల్గా బయట వ్యక్తులు ఎవరూ ఉపయోగించకూడదు, అది ఒక క్రైమ్. 9mm పిస్టల్ని పోలీసులే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పోలీసుల వాళ్ళ దగ్గర ఉంటుంది. అటువంటి తుపాకుల్ని వాడి దగ్గర ఎందుకున్నాయి? పైగా 1 kg రసాయనం, కెమికల్ వీడి దగ్గర ఎందుకుంది? ఇదే విషయం, అరే అబ్బాయి ఈ 2 నీకెందుకు అని అడిగితే సతీష్, నా ఆత్మరక్షణ కోసం గన్ను దగ్గర పెట్టుకున్నాను, అలాగే ఏదో బిజినెస్ పని మీద ఇల్లుని క్లీన్ చేయడానికి ఆ కెమికల్ని పెట్టుకున్నానని చెప్పాడు. కానీ పోలీసులు సతీష్ చెప్పిన మాటలు నమ్మలేదు.
సరే అని పోలీసులు సైలెంట్గా సతీష్ గురించి ఆరా తీశారు. సతీష్ గురించి ఆరా తీస్తే సతీష్కి భార్య, 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారన్న సంగతి తెలిసింది. భార్య పేరు మేరీ రోజలిన్. ఇంకా ఆరా తీస్తే మేరీ రోజలిన్ తన తమ్ముడితో కలిసి ఒకసారి తన భర్త అయిన సతీష్ మీద కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే సతీష్కి, భార్య మేరీకి ఇద్దరికి తరచుగా గొడవలు జరుగుతుండేవి. దాంతో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు మేరీ సంప్రదించారు, విచారిస్తే అవును, నేను నా తమ్ముడితో కలిసి నా భర్త మీద ఒకసారి కంప్లైంట్ ఇచ్చానని చెప్పింది. నీ తమ్ముడు ఎక్కడున్నాడని అడిగితే నా తమ్ముడు లేడు, చనిపోయాడని చెప్పింది. ఎలా చనిపోయాని అడిగితే ఒకసారి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, సడన్గా కుప్పకూలిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ అటాక్తో చనిపోయాడని డాక్టర్లు చెప్పారని చెప్పింది. ఏం పేరు మీ తమ్ముడి పేరు అడిగితే నా తమ్ముడి పేరు జాన్ ఫిలోమినన్ అని చెప్పింది. దాంతో పోలీసులకు ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ వెలిగింది. ఒకసారి జాన్ ఫిలోమిననే రోడ్డు మీద నడుచుకుంటూ పడిపోయి చనిపోయిన సంగతి పోలీసులు దృష్టికి వచ్చింది. దాంతో సరే ఇంకా ఈ విధంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఎంతమంది చనిపోయారని ఆరా తీస్తే శ్రీధర్, హెన్రీలు ఇదే విధంగా చనిపోయారని పోలీసులకు తెలిసింది. ఈ ముగ్గురికి ఒకరితో ఒకరికి సంబంధం లేదు. సరే మరి ఎలా చనిపోయారు? పోనీ ఇక్కడ ఇతడి తమ్ముడు గురించి ఆరా తీద్దాము, జాన్ ఫిలోమినన్ ఎలా చనిపోయాడు ఏంటి అని ఆరా తీద్దామని పోలీసులకు అనిపించింది. దాంతో సమాధిని తవ్వి జాన్ ఫిలోమినన్ డెడ్ బాడీని బయటికి తీసి మళ్ళీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి, పోస్ట్మార్టంకి పంపించారు. అలాగే విస్తరాని వీటినన్నింటినీ ఎగ్జామ్ చేశారు. ఆ ఎగ్జామ్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసిన రిపోర్టులో జాన్ ఫిలోమినన్ ఒక విషం ప్రభావంతో హార్ట్ అటాక్కి గురై చనిపోయాడని రిపోర్ట్లో ఉంది. దాంతో పోలీసులకి అనుమానం కలిగింది. సరే మిగతా 2 శ్రీధర్, హెన్రీ ఎవరోనూ ఆరా తీస్తే వీళ్ళిద్దరూ సతీష్ గర్ల్ ఫ్రెండ్స్ భర్తలని తెలిసింది. దాంతో పోలీసులకి ఒక లింక్ దొరికింది. కానీ ఈ ముగ్గురి మీద ఎలా ప్రూవ్ చేయడం? ఈ ముగ్గురు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ హార్ట్ అటాక్తో చనిపోయారు. వాళ్ళని ఎవరూ కత్తితో పొడిచి చంపలేదు, తుపాకీతో కాల్చి చంపలేదు, వాళ్ళని ఎవరూ హత్య చేయలేదు. మరి ఎలా ప్రూవ్ చేయాలి అని పోలీసులు సతీష్ మీదే అనుమానంతో సతీష్ని మరొకసారి పోలీస్ స్టేషన్ పిలిపించి తమదైన శైలిలో విచారించేసరికి సతీష్ జరిగిన కథనంతా బయటపెట్టాడు. సతీష్ మీద సతీష్ భార్య మేరీ తమ్ముడు జాన్ ఫిలోమినన్ ఇద్దరూ కలిసి సతీష్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాంతో సతీష్ తన బామ్మర్ది మీద కోపమో పగ పెంచుకున్నాడు. తన బామ్మర్దిని చంపేయాలనుకున్నాడు. కానీ ఎలా? ఒకవేళ చంపేస్తే అసలే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, మొదటి అనుమానం తన మీదకే వస్తుంది. కాబట్టి ఎవ్వరికీ అనుమానం కలగకూడదు, ముఖ్యంగా పోలీసులకి అనుమానం కలగకూడదు. జాన్ ఫిలోమినన్ సహజంగా న్యాచురల్గా చనిపోయాడని అందరూ అనుకోవాలి. ఇక్కడ సతీష్ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే సతీష్కి ఒక నిజమైన కథ ఇంటర్నెట్లో దొరికింది. ఒక డాక్యుమెంటరీ చూశాడు. అది 1978లో జరిగిన కథ. ఆ కథ మీద డాక్యుమెంటరీ వచ్చింది, సినిమాలు కూడా తీశారు. ఇది ఒక గూఢాచారి, రష్యా కంట్రీలో గూఢాచారులు కొంతమంది తమను తాము రక్షించుకోవడం కోసం వేరే దేశాలకు వెళ్ళినప్పుడు గొడుగుకి చివరన ఉండే మేకు లాంటిది ఉంటుంది. మనం గొడుగుని పట్టుకుంటాం, దానికి చివర కొక్కెన్ లాంటిది ఉంటుంది. ఆ కొక్కానికి విషం రాసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎదుటి వ్యక్తిని పొరపాటున ప్రమాదవశాత్తు జరిగినట్టుగా గుచ్చుతారు. దాంతో ఆ చివరన ఉండే విషం ఆ వ్యక్తి శరీరంలోకి వెళ్ళిపోయి 1 గంట 2 గంటల తర్వాత చనిపోతారు. ఇది తెలుసుకున్న సతీష్ మైండ్లో ఒక క్రిమినల్ ఆలోచించింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడు. ఇక్కడ సతీష్ కొద్దిగా మోడిఫై చేశాడు. గొడుగు తీసుకుని దాని చివర మేకులాగా కొద్దిగా లావుగా ఉంటుంది, దాని స్థానంలో సన్నగా సూదిలాగా ఒకటి తయారు చేసి పెట్టుకున్నాడు. ఆ సూదికి విషం రాశాడు. విషం రాసి దాన్ని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మొదటిసారి తన బామ్మర్దైన జాన్ ఫిలోమినన్ మీద వెనక నుంచి తెలియకుండా గుచ్చేసరికి ఆ విషం జాన్ ఫిలోమినన్ శరీరంలోకి వెళ్ళిపోయింది. హార్ట్ అటాక్తో చనిపోయాడు. పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా బయటపడలేదు. అదేవిధంగా తన ప్రియురాలు భర్తలైన శ్రీధర్, హెన్రీని కూడా చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. జనరల్గా ఇలా గూఢాచారులు చేస్తారు, అటువంటిది సతీష్ ఇంప్లిమెంట్ చేశాడు. ఇది జరిగిన 2 సంవత్సరాలకి 2017లో ఢిల్లీలో కూడా ఇదే విధమైన సంఘటన జరిగింది. ఢిల్లీలోని సదర్న్ బజార్లో రవికుమార్ అని ఒక బిజినెస్ మ్యాన్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రవికుమార్కి మెడ మీద ఎవరో గుచ్చినట్టుగా అనిపించింది. సడన్గా మనకి దోమలు కానీ ఏమైనా గుచ్చుకుంటే ఇలా కొట్టుకుంటాం, అలా మెడ మీద ఏదో గుచ్చుకునేసరికి రవికుమార్ కూడా ఇలా అనుకున్నాడు. అప్పుడే ఒక చెయ్యి దొరికింది. ఆ చేతిని పట్టుకున్నాడు.
ఆ చేతిని పట్టుకున్నాడు. ఈ లోపలే రే అని అరిచాడు. కుప్పకూలిపి నేల మీద పడిపోయాడు. ఇరుగు పొరుగు పక్కనున్న నడుచుకుంటూ వెళ్తున్న వారు రవికుమార్ ఏ వ్యక్తిని అయితే పట్టుకున్నాడో ఆ వ్యక్తిని కూడా పట్టుకున్నారు. రవికుమార్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్లిన కొద్దిసేపటికి రవికుమార్ హార్ట్ అటాక్తో చనిపోయాడు. పోస్ట్మార్టం జరిగింది. పోస్ట్మార్టం రిపోర్టులో రవికుమార్ విషం వల్ల హార్ట్ అటాక్కి గురై చనిపోయాడని అందులో ఉంది. ఇక్కడ జనాలు ఎవరైతే ఏ వ్యక్తిని అయితే పట్టుకున్నారో ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరని ఆరాధిస్తే ఆ వ్యక్తి పేరు ప్రేమ్. వాడొక ఫిజియోథెరపిస్ట్. పోలీసులకి అనుమానం ఉంది. రే, నువ్వు ఎందుకు రవికుమార్ని చంపావని అడిగితే నాకే పాము తెలియదు, నేను అనీష్ యాదవ్ అన్నవాడు చెప్తే నేను ఈ విధంగా చేశానని చెప్పాడు. దాంతో పోలీసులు అనీష్ యాదవ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అనీష్ యాదవ్ ఒక జిమ్ ట్రైనర్. అనీష్ యాదవ్ ఒకప్పుడు ఒక యువతిని ప్రేమించాడు. ఆ యువతి అనీష్ యాదవ్ ప్రేమని తిరస్కరించింది. ఆ యువతినే రవికుమార్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అనీష్ యాదవ్ కూడా పెళ్లి చేసుకున్నాడు. కానీ విభేదాలు వచ్చి భార్యను వదిలిపెట్టేశాడు. కానీ తాను మొదట ప్రేమించిన ఆ యువతిని మర్చిపోలేడు. ఆ యువతి భర్తే రవికుమార్. ఒకవేళ రవికుమార్ని లేపేస్తే ఆ యువతిని పెళ్లి చేసుకోవచ్చన్న ఆలోచన కలిగింది. మరి రవికుమార్ని ఎలా లేపేయాలి? ఎవ్వరికీ అనుమానం కలగకూడదు. ఇక్కడ అనీష్ కుమార్ కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. వీడు కూడా యాదృచ్ఛికంగా అదే డాక్యుమెంట్ని చూశాడు. కిల్లర్ అంబ్రెలా అన్న డాక్యుమెంట్ని చూశాడు. అందులో ఏ విధంగానైతే గొడుగు చివర విషం రాసి హత్యలు చేస్తారో దాన్ని వీడు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడు. కాకపోతే వీడు కొద్దిగా మాడిఫై చేశాడు. ఒక సిరంజి సూదికి విషం రాశాడు. కానీ ఈ అనీష్ యాదవ్కి రవికుమార్ని మీద ఎలా ప్రయోగించాలి అన్న సంగతి తెలియదు. దానికోసం వీడు ప్రేమ్ అన్న ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించాడు. డబ్బాస చూపాడు. దాంతో ప్రేమ్ అన్నవాడు ఒప్పుకున్నాడు. ప్రేమ్ ఈ రవికుమార్ ఇంటి పక్కనే ఉండేవాడు. అనీష్ యాదవ్ ప్రేమ్తో నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రవికుమార్ మెడ మీద గుచ్చు, అంతకుమించి నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదని చెప్పాడు. దానికి ప్రేమ్ ఒప్పుకున్నాడు. రవికుమార్ సదర్ బజార్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మెడ మీద ఆ విషంతో ఉన్న సిరంజిని గుచ్చాడు. రవికుమార్ అసంకల్పితంగా చేతిని మెడ మీద గుచ్చితేసరికి ఇలా అనుకున్నాడు. అప్పుడే ప్రేమ్ చెయ్యి తగిలింది. ప్రేమ్ చేతిని పట్టుకున్నాడు. ఆ తర్వాత కుప్పకూలిపోయాడు, చనిపోయాడు. జనాలు ప్రేమను పట్టుకుని పోలీస్ స్టేషన్ అప్పగించారు. దాంతో ఈ హత్య ఉదంతం బయటపడింది. అక్కడ కూడా సతీష్ పోలీసులకి పట్టుబడకుండా, చట్టానికి దొరకకుండా 3 హత్యలు చేయాలనుకున్నాడు. కానీ స్టీఫెన్ ఇంట్లో దొంగతనం జరగడం, దాన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు వీళ్ళ ముగ్గురు ఇళ్లలో సోదాలు చేసేసరికి 9mm పిస్టలు అలాగే 1 కేజీ రసాయనం దొరకడంతో సతీష్ చేసిన హత్యలన్నీ బయటపడ్డాయి. ఒకవేళ దొంగతనం జరగకపోయినా సతీష్ ఇంట్లో 9mm పిస్టలు, ఆ కిలో రసాయనం దొరకకపోయినా బహుశా సతీష్ చేసిన హత్యల గురించి బయటపడేది కాదు. పోలీసులు కూడా ఆ హత్యలు ఎలా జరిగాయన్న సంగతి తెలుసుకునేవాళ్ళు కాదు. ఆ ముగ్గురు జాన్ ఫిలోమినన్, శ్రీధర్, హెన్రీ న్యాచురల్గా హార్ట్ అటాక్తో చనిపోయారని అందరూ అనుకునేవారు. కానీ చట్టం కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతే అన్న టైపులో హంతకుడు ఎంత తెలివైన వాడైనా సరే ఏదో ఒక సందర్భంలో ఆలస్యమైన పోలీసులకి చట్టానికి పట్టుపడతాడన్న ఉదంతం ఈ హత్యల ద్వారా మనకందరికీ తెలుస్తుంది. మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.